తెలంగాణలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోకిరిగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. వీరు రంగాడు, హౌలి గారు, పాగల్ గారు, దేవ్ దివాలా గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్జన్ రేవంత్ రెడ్డి నా కొడుక కబల్తో మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండుగకి తొక్కుతున్నా మాకు చేతలకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యన చేస్తే ప్రాణాయితో కలిపి పారెత్తు, గోదంత కలిపి పారెత్తు మొక్కుతున్నా. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణితో పోలేదు. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు